ఇప్పటికీ ఆ పాఠశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా 20 మంది విద్యార్థులు ఉన్నా కనీసం అక్కడ ఒక్క టీచర్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు ధర్నాలు నిర్వహించాం, విద్యార్థులకు మిడ్ డే మీల్స్ కావాలని చెప్పాము. అదేవిధంగా గతంలో ఐటీడీఏలో ఉండే ఆ ఐటీడీఏ నుంచి ఈరోజు వాళ్ళకి యూజీసీ కోడ్ రాలేదు, వాళ్ళకి విద్యార్థులకి మెస్ బిల్ రాదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు బయ్యారంలో పాఠశాల పునఃప్రారంభిస్తే ఇప్పటికైనా మీరు టీచర్లు కేటాయించలేదు, వాళ్ళకి యూనిఫామ్స్ లేదు, వాళ్ళకి మిడ్ డే మీల్స్ లేదు. మీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ కలెక్టర్ గారికి డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం, డిఓ గారికి లెటర్ ఇచ్చాము. డిఓ గారికి స్పందించి మేము డిప్యూటేషన్ కింద వచ్చిన అవసరం ఉంది, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఓ గారు కావచ్చు, విద్యా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మోట్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కేటాయించాలా, వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇవ్వాలా, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. డిఎస్ఎఫ్ఐగా పాల్గొనడం జరిగింది.